వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనం ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్ అనే టాపిక్ గురించి మనం లాస్ట్ 2 వీడియోస్‌లో అలా డిస్కస్ చేసినాం. సో చూడని వాళ్ళుంటే ఆ వీడియో చూడండి. సో మనం ఆల్రెడీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో వచ్చిన క్వెషన్స్‌ని తీసుకొని, అలాగే మనకు ఆర్ఎస్ అగర్వాల్ బుక్‌లోని క్వెషన్స్ తీసుకొని మనం ఈ వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. సో మీరు వీడియోస్ చూస్తే మీకే అర్థమవుతుంది. సో మనం డైరెక్ట్‌గా మనం ప్రాబ్లమ్స్‌లోకి వెళ్ళిపోదాం. 7 మీటర్, 3 మీటర్ 85 సెంటీమీటర్, 12 మీటర్ 95 సెంటీమీటర్ పొడవులను ఖచ్చితంగా కొలవడానికి కనిష్ట పరిమాణం. సో మనం చూసినట్టయితే మనకిక్కడ కొన్ని వాల్యూస్ అనేది ఇవ్వడం జరిగింది. కొన్ని పొడవులు అనేది ఇవ్వడం జరిగింది. వాటిని ఖచ్చితంగా కొలవడానికి కనిష్ట పరిమాణం ఏంటిదని చెప్పి అడగడం జరుగుతుంది. సో మనం అన్నిటిని వాల్యూస్‌ని ఖచ్చితంగా కొలవాలంటే మనం ఏం తీసుకోవాలంటే అందులో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనేది తీసుకోవాల్సి ఉంటది. అంటే మనకి ఇవి ఇచ్చిన వాల్యూస్‌కి మనం హెచ్‌సిఎఫ్ అంటే గాసాబా అనేది కనుక్కోవాలి. సో మనకు గాసాబా కనుక్కునే ముందు మనకు ఆన్సర్‌లో చూసినట్టయితే అన్ని వాల్యూస్ అనేది మనకు సెంటీమీటర్‌లో ఉన్నాయి. మన క్వెషన్‌లో చూసినట్టయితే మీటర్స్‌లో కూడా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మనం వాటి వాల్యూస్‌ని మనం సెంటీమీటర్‌లో కన్వర్ట్ చేసుకోవాలి. సో మనకు 1 మీటర్ వచ్చేసి మనకు 100 సెంటీమీటర్స్. సో కాబట్టి మనం ఫస్ట్ వాటిని కన్వర్ట్ చేద్దాం. 7 మీటర్స్ అంటే మనకేమైతది ఇంటూ 100 ఏస్తే 700 అయితది. అలాగే మనకు 3 మీటర్స్ 85 సెంటీమీటర్స్ అంటే 3 మీటర్స్ అంటే 300 సెంటీమీటర్స్ ప్లస్ 85 సెంటీమీటర్స్ అంటే 385 సెంటీమీటర్స్. నెక్స్ట్ వచ్చేసి మనకు 12 మీటర్స్ 95 సెంటీమీటర్స్. 12 మీటర్ అంటే 1200 ప్లస్ 95 అంటే 1295. సో ఓకే. సో ఇప్పుడు మనకొచ్చినేంటి ఈ 3 సంఖ్యలు. ఈ 3 సంఖ్యలు మనకు క్వెషన్‌లో మనకు ఆప్షన్స్‌లో ఉన్న వాల్యూ ఏంటంటే అది హెచ్‌సిఎఫ్ అంటే గాసాబా. సో మనకు తెలుసు గాసాబా అనేది మనకు ఏవైతే సంఖ్యలు ఉంటాయో ఆ సంఖ్యల్ని ఖచ్చితంగా భాగిస్తుందనే విషయం మనకు తెలుసు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆప్షన్ చూడండి. ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే దీంట్లో మనకు 42 ఉందంటే ఈ 42లో మనకు 2 అనేది ఒక ఫ్యాక్టర్‌గా ఉంటది. అంటే 2 అనేది ఒక కారణాంకం ఉంటుంది 42కి. కాబట్టి మనకు 2 యొక్క డివిజిబుల్ రూల్ తెలవాలి. 2 యొక్క డివిజిబుల్ రూల్ ఏంటి? మనకు యూనిట్ ప్లేస్‌లో 0 గాని, ఈవెన్ నంబర్ గాని ఉండాలి. అంటే సరి సంఖ్య గాని ఉండాలి. సో అలా చూసుకున్నట్టయితే మనకు ఇక్కడేమో 5 ఉంది. ఇక్కడ కూడా 5 ఉంది. మనకు 5 అనేది మనకు బేస్ సంఖ్య. సో ఆడ్ నంబర్. కాబట్టి మనకు ఇది 2తోని డివిజిబుల్ కాదు. సో 2తోనే డివిజిబుల్ కాదంటే అది 42తోని అస్సలు డివిజిబుల్ కాదన్నట్టు. సో అందుకే మనం ఈ ఆప్షన్‌ని ఎలిమినేట్ చేస్తాం. సో ఫస్ట్ ఆప్షన్ కాదు. సో అలాగే మనకు నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూడండి. సో మనకు థర్డ్ ఆప్షన్ చూసినట్టయితే 15 ఉంది. 15 అంటే దాని మీనింగ్ ఏంది? దీన్ని మనం 3 ఇంటూ 5 అని రాసుకోవచ్చు. అంటే 3 అనేది ఒక ఫ్యాక్టర్. సో మనకు 15లో 3 అనేది ఒక కారణాంకం. కాబట్టి మనప్పుడు ఈ 3 అనేది ఈ 3 అంకెల్ని భాగిస్తే సో మనకు ఇది 15 అనేది భాగించడానికి పాసిబిలిటీ ఉంటది. కాబట్టి మనకు చూసినట్టయితే 3 యొక్క డివిజిబుల్ రూల్ ఏంటి? ఏదైనా ఒక సంఖ్యలోని అంకెల మొత్తాన్ని మనం కూడినప్పుడు అదొక మొత్తం అనేది ఈ 3తోని భాగించబడితే ఆ సంఖ్య అనేది 3తోని భాగించబడుతుంది. సో మనం ఫస్ట్ సంఖ్య చూసినట్టయితే దీంట్లో మనకు ఈ సంఖ్యలో అంకెలేమన్నా 7 ఉంది. అంటే 7ని 3 భాగిస్తుందా అంటే భాగించదు. సో 3 భాగించదంటే 3 భాగించట్లేదంటే 15 అనేది అసలు భాగించదు. సో ఇది కూడా మనం ఎలిమినేట్ చేస్తున్నాం. సో మిగిలినది ఇంకేమున్నాయి? బి ఉంది. అలాగే మనకు డి ఆప్షన్ ఉంది. సో మనకు డి ఒకసారి చూడండి 25 ఉంది. సో మనకు 25 అనేది ఒక 100కి 4 25లు ఉంటాయి. అలాగే మనకు 700 అంటే 100% మనకు 700ని భాగిస్తుంది. కానీ మనకు 385 చూడండి. సో మనకు 385 చూసినప్పుడు ఒక 100కి 4 25లు ఉంటాయి కాబట్టి మనకు 300ని ఎగ్జాక్ట్‌గా భాగిస్తుంది. కానీ 85ను భాగించదు. ఎందుకంటే ఇక్కడ చూడండి మనకు 300 రావాలంటే మనకి ఎన్ని వందలు రావాలి? ఒక 100కి 4 ఉన్నప్పుడు 300 అంటే 1200 అంటే 12 25లు. 12 25లు ప్లస్ 85 ఉంది. సో మనకి 85 అంటే 3 25లు 75. 3 25లు 75 అంటే ఇంక ఎంత మిగులుతుంది? ఇంకా 10 మిగులుతుంది. మనకి అక్కడ 385 ఉంది. కానీ మనకు వచ్చిందేంటి 375 వస్తుంది. అంటే మనకు 25 15ల 375. కానీ మనకి ఇక్కడ ఏం కావాలి? 385 కావాలి. సో మనకి డివిజిబుల్ కావట్లేదు కాబట్టి సో ఇది కూడా మనం క్యాన్సిల్ చేస్తాం. సో ఇంక మిగిలింది ఏంటిదంటే 35. సో ఇదే మన యొక్క ఆన్సర్. సో ఇలా మీరు సింపుల్‌గా వేసుకోవాలి. సో నెక్స్ట్ చూడండి. ప్రతి విద్యార్థికి సమాన సంఖ్యలో కలాలు, పెన్సిళ్ళు వచ్చే విధంగా 1001 కలాలు, 910 పెన్సిళ్ళులను పంచగలిగితే విద్యార్థుల గరిష్ట సంఖ్య అన్నాడు. సో మనకు గరిష్ట సంఖ్య అంటే అది కూడా మనకు హెచ్‌సిఎఫ్ అంటే గాసాబా కనుక్కోవాలి. సో మనకు గాసాబా కనుక్కునే ముందు మనం ఇంతకుముందు చాలా వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఏమని? గాసాబా అనేది ఎప్పుడు కూడా మనకు ఏవైతే 2 అంకెలు ఇస్తారో ఆ 2 సంఖ్యలలో ఏదైతే చిన్న వాల్యూ ఉంటుందో ఆ చిన్న వాల్యూకి ఈక్వల్‌గా గాని లేదంటే దానికంటే తక్కువ గాని గాసాబా వాల్యూ ఉంటుందని మనకు తెలుసు. కాబట్టి మనం డైరెక్ట్‌గా ఆప్షన్ బి ఏదైతే 1900 ఉంది కదా! సో మనకు ఆ 2 అంకెల కంటే పెద్దగా ఉంది. కాబట్టి దీన్ని మనం డైరెక్ట్‌గా ఎలిమినేట్ చేస్తాం. సో నెక్స్ట్ మనకేం తెలుసు ఇంకా? మనకొచ్చే ఇప్పుడు ఇచ్చిన వాల్యూ ఏంటిది? ఆప్షన్‌లో ఇచ్చింది గాసాబా అనమాట. సో గాసాబా అనేది ఇచ్చిన 2 అంకెల్ని ఖచ్చితంగా భాగించాలి. సో మనకు 1001 అనేది ఈ 1001 భాగిస్తుంది గానీ
910 భాగించదు, కాబట్టి ఇది కూడా ఎలిమినేట్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకు 910 చూడండి. ఈ 910 అనేది ఓన్లీ 910 మాత్రమే భాగిస్తుంది, కానీ 1001ని భాగించదు. సో కాబట్టి ఇది కూడా ఎలిమినేట్ అయిపోతే ఇక మిగిలింది ఏంటిది 91 అనేది మన యొక్క ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న ప్రాంగణానికి పొడవు 3.78 మీటర్లు, 5.25 మీటర్ల వెడల్పు, దానిని ఒకే పరిమాణం గల చతురస్రాకారపు పెంకులతో ఖచ్చితంగా కప్పే విధంగా ఉండే గరిష్ట పెంకు పరిమాణం అన్నాడు. సో ఇక్కడ కూడా మనం గాసాబా అనేది కనుక్కోవాలి, అంటే హెచ్సిఎఫ్ అనేది కనుక్కోవాలి. సో మనం చూసినట్టయితే ఆప్షన్స్ అన్ని కూడా సెంటీమీటర్స్లో ఉన్నాయి, ఇచ్చిన క్వశ్చన్లో మాత్రం మీటర్స్లో ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ మనం వాటిని సెంటీమీటర్లో కన్వర్ట్ చేసుకోవాలి. 1 మీటర్ ఈక్వల్ 100 సెంటీమీటర్స్, కాబట్టి మనం 3.78 అంటే మనం ఇంటూ 100 వేసినాం అనుకోండి. సో మనకి ఇంటూ 100 వేస్తే ఈ 2 సున్నాలకి ఈ పాయింట్ కానీ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ కూడా అంతే, ఇంటూ 100 వేస్తే మనకి ఏమవుతుంది, ఈ 2 సున్నాలకి ఈ పాయింట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి అప్పుడు అది ఏమవుతుంది 378,525 అనేది అవడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ చూసినట్టయితే ఆప్షన్ చూడండి. సో మనకి ఇచ్చిన ఆప్షన్ ఏంటిది గాసాబా, కాబట్టి ఈ 2 వాల్యూస్ని ఖచ్చితంగా భాగించాలి. సో ఇక్కడ చూసినట్టయితే మనకు 2 అనేది ఒక ఫ్యాక్టర్, ఫస్ట్ ఆప్షన్లో మనకు 2 అనేది ఒక ఫ్యాక్టర్గా ఉంది. సో మనకు 2 అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, మనకు యూనిట్ ప్లేస్లో మనకి ఏమి ఉండాలి, 0 కానీ ఈవెన్ నెంబర్ కానీ ఉండాలి. కానీ ఇక్కడ 5 అనేది ఉంది, 525లో యూనిట్ ప్లేస్లో 5 ఉంది, కాబట్టి ఇది భాగించదు. సో అలాగే మనకు 14 తీసుకున్నప్పుడు 14లో కూడా మనకు 2 అనే ఒక ఫ్యాక్టర్గా ఉంటుంది. సో మనకు అప్పుడు 2 అనే ఫ్యాక్టర్గా ఉంటే మనకి 524 యూనిట్ ప్లేస్లో 5 ఉంది, అంటే అది బేస్ సంఖ్య. సో ఇది కూడా భాగించదు. సో డైరెక్ట్గా మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకు ఇది చూసినట్టయితే చూసినట్టయితే డి అనేది మనకు 21. సో మనకు 21 ఉంది. సో 21 ఉంటే మనకి ఏంటి 3/21. సో మనం చూసినట్టయితే ఫస్ట్ మనకు అది 21 కట్ల 21. సో మనకి 21 కట్ల 21. ఇంకెంత మిగులుతుంది, యువతల ఒక 9 మిగులుతుంది, అవతల ఒక 7 మిగులుతుంది, అంటే 168 అవుతుంది. సో 168 అంటే 21 8లో 168. ఓకే, 21 8లో 168 అంటే ఎగ్జాక్ట్గా భాగిస్తుంది. సో భాగిస్తుంది. ఓకే, నెక్స్ట్ మనకు 525 చూద్దాం. 525 చూస్తే మనకు 21 25లో 525. సో ఇది కూడా భాగిస్తుంది, కాబట్టి ఇదే మనకు ఆన్సర్ అనేది అవడం జరుగుతుంది. ఓకే, సో ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 43, 91, 183లను భాగించినప్పుడు ప్రతి దానిలో ఒకే శేషాన్ని ఇచ్చే గరిష్ట సంఖ్య. సో మనకి ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఈ కింద ఇచ్చిన ఒక సంఖ్య గరిష్ట సంఖ్య అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 9 అనేది గరిష్ట సంఖ్య అనుకుంటే, ఈ 9తోని మనం ఈ 43ని, ఈ 91ని, ఈ 193ని భాగించినప్పుడు అన్నిటికీ ఒకే శేషం రావాలి. అంటే మనకు ఒకే శేషాన్ని ఇవ్వాలి 3 కూడా. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఫస్ట్ ఆప్షన్ ఆ సంఖ్య అనుకుని మనం చూద్దాం. సో మనం ఎలిమినేషన్ మెథడ్ వెళ్దాం. సో 9 చేసినప్పుడు ఈ 91 అనేది 9 పదాలు 90, అంటే ఇక్కడ శేషం ఎంత వస్తుంది, 1 వస్తుంది. కానీ అదే మనం ఇక్కడ 43 చూసినప్పుడు, లేదంటే ఇక్కడ 183 ఉంది కదా, ఈజీగా అయిపోతుంది చూడండి. సో 183 9 2 18, అంటే 9 2 18 అంటే 9 20 180. సో ఇక్కడ శేషం ఏమొస్తుంది, ఇక్కడ 3 వస్తుంది. కానీ ఇక్కడ ఏమొస్తుంది 1 వస్తుంది. కానీ మనకి ఇక్కడ క్వశ్చన్ ఏం చెప్పాడు, శేషం అనేది సేమ్ ఉండాలని చెప్పాడు. కానీ ఇక్కడ సేమ్ ఉండలేదంటే దాని మీనింగ్ ఏంది, ఇది కాదన్నట్టు మన ఆన్సర్. సో నెక్స్ట్ చూసినట్టయితే 13. సో మనం 13 చూసినట్టయితే 13 91, అంటే 91ని ఎగ్జాక్ట్గా భాగిస్తుంది. అప్పుడు శేషం 0. అదే మనకు 43 చూసుకున్నట్టయితే 13 3 39. 39 అంటే ఇంకెంత మిగులుతుంది, 4 మిగులుతుంది. అక్కడ 4 అనే శేషం మిగులుతుంది, అంటే మనకి ఏంది సేమ్ ఉండలేదు కదా. అక్కడ శేషం 0 ఉంది, ఇక్కడ శేషం 4 ఉంది. ఇక్కడ మన క్వశ్చన్ ఏం చెప్పాడు, ఒకే శేషం ఉండాలని చెప్పాడు, అంటే ఇది కూడా కాదు. సో మనకు అలాగే మనం 7 చూసుకున్నా కూడా సేమ్ అంతే. సో మనకు 13 91 అయినప్పుడు 7 13 కూడా 91. సో 91 అవుతుంది. 7 6 42. 42 అంటే అక్కడ శేషం 1 మిగులుతుంది. ఇక్కడేమో 0 మిగులుతుంది, అక్కడేమో 1 మిగులుతుంది. కాబట్టి ఇది కూడా కాదు. సో ఇంకా మిగిలింది ఏంటిది 4 అనేది మన యొక్క ఆన్సర్. సో ఇలా మీరు సింపుల్గా చేసుకోవాలి. సో నెక్స్ట్ చూడండి. 1305, 4665, 6905లను భాగించినప్పుడు ప్రతి దానిలో ఒకే శేషం ఇచ్చే గరిష్ట సంఖ్య n అయితే nలోని అంకెల మొత్తం ఎంత అని చెప్పి అడగడం జరిగింది. సో మనకి ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు షార్ట్ కట్ మెథడ్ అని వర్కౌట్ కాదు, డైరెక్ట్ మనం నార్మల్ మెథడ్లో చేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఏమంటుందంటే 3 సంఖ్యలు ఇచ్చిండు, ఆ సంఖ్యలోని ప్రతి దాన్ని శేషం ఒకటే వచ్చేటట్టు ఒక గరిష్ట సంఖ్యను మనం కనుగొనాలి. ఆ గరిష్ట సంఖ్యలోని అంకెల మొత్తాన్ని మనం కనుగొనాలి. సో మనం కనుగొనాల్సింది అంకెల మొత్తం. సో ఫస్ట్ అంకెల మొత్తం కనుగొనాలంటే ఫస్ట్ అసలు ఆ అంకె ఏంటి, ఆ సంఖ్య ఏంటిదని మనం కనుక్కోవాలి. సో కనుక్కోవాలంటే ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, సో ఇచ్చిన దానికి సో మనం ఏవైతే నెంబర్స్ ఇచ్చినాడో సో ఆ నెంబర్స్ని ఏం చేయాలంటే ఒకదాని నుంచి ఒకటి తీసేయాలి, ఒకదాంట్లో నుంచి ఒకటి తీసేయాలి. సో
సో ఒక దాంట్లో నుంచి ఒకటి తీసేయాలి. ఇలా 3 సార్లు తీసేసి వాటికి వచ్చిన దానికి మనం గాసాబా అనేది కట్టాలి. అంటే హెచ్సిఎఫ్ ఆఫ్ 465 మైనస్ 1305 కామా 6905 మైనస్ 4665 కామా 6905 మైనస్ 1305. సో వీటికి వచ్చిన ఏదైతే మనం తీసేసి వచ్చిన వాల్యూస్కి హెచ్సిఎఫ్ అని కట్టాలి. సో ఫస్ట్ మనం తీసేద్దాం. ఏమవుతుందో ఇక్కడ 5 ఉంది, ఇక్కడ కూడా 5 ఉంది అంటే 0 అవుతుంది. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 0 ఉంది అంటే 6 అవుతుంది. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 3 ఉంది అంటే 3 అవుతుంది. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 1 ఉంది అంటే 4, ఇక్కడ 3 అవుతుంది. సో మనం 4 నుంచి ఒకటి తీసేస్తున్నాం. సో నెక్స్ట్ ఇక్కడ మనకు 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. 5 మైనస్ 5 0. సో మనకి ఇక్కడేమో 6 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడేమో 6 ఉంది. అంటే మనకి ఇక్కడ వాల్యూ అనేది చిన్నగా ఉంది కాబట్టి దశకం తీసుకుంటాం. దశకం తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది 10 అవుతుంది. సో ఇక్కడ 10 ఉన్నట్టు, ఇక్కడేమో 6 ఉన్నట్టు. సో మనకు 10 ఇట్లంగా 6 పోతే 4 వస్తుంది. ఇక్కడ మనకు ఆల్రెడీ ఒక దశకం తీసుకుపోయినాం అంటే ఇంక 8 ఉంటుంది. 8 ఇట్లంగా 6 పోతే 8 ఇట్లంగా 6 పోతే 2 ఉంటుంది. సో ఇక్కడ మనకు 6 ఉంది, ఇక్కడేమో 4 ఉంది. 6 ఇట్లంగా 4 పోతే 2 ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది అంటే 0. నెక్స్ట్ ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది. సో 0. ఇక్కడ 9 ఉంది, ఇక్కడేమో 3 ఉంది అంటే 6. ఇక్కడేమో 5 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడేమో 1 ఉంది అంటే 5 వస్తుంది. ఓకే, సో ఈ మొత్తానికి మనం ఇప్పుడు ఏం చేయాలి, హెచ్సిఎఫ్ అనే కట్టాలి. సో మనకు ఇక్కడ మనకి ఇచ్చింది మొత్తం కాబట్టి మనం షార్ట్కట్ మెథడ్ అనేది యూజ్ చేయలేము. సో కాబట్టి డైరెక్ట్గా మనం కట్టాల్సిందే హెచ్సిఎఫ్ అనేది. సో మనకి ఎప్పుడైనా సరే 3 అంకెలు హెచ్సిఎఫ్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ 2 వీటికి కడతాం. సో దీంట్లో మనం హైయెస్ట్గా ఏమున్నాయి ఫస్ట్ ఐటిని చేద్దాం. అంటే ఈ 2 పెద్దగా ఉన్నాయి కదా, ఫస్ట్ ఈ 2కి కడదాం. సో 2కి కడితే ఈ 3360ను 5600 భాగించాలి. సో భాగించినప్పుడు ఒకట్లో తీసుకుందాం 3360. సో మనకి ఇక్కడ తీసుకుంటే 0, ఇక్కడ 0 ఉంది కాబట్టి దశకం తీసుకుంటే 10 అవుతుంది. 10 ఇట్లంగా 6 పోతే 4 అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఒకటి పోయింది కాబట్టి 5 ఉంటుంది. 5 ఇట్లంగా 3 పోతే 2 ఉంటుంది. ఇక్కడ 5 ఉంది, 5 ఇట్లంగా 3 పోతే 2 ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనం ఈ వచ్చిన దాన్ని 3360ని భాగించాలి. సో మనకు ఒకటిలో తీసుకుంటే 2 2 4 0 0. సో 6 ఇట్లంగా 4 పోతే 2, 3 ఇట్లంగా 2 పోతే 1, ఇక్కడ కూడా 3 ఇట్లంగా 2 పోతే 1. సో నెక్స్ట్ వచ్చేసి మనకి వచ్చిన దాన్ని ఈ 240ను భాగించాలి. సో మనం చూసుకున్నట్టయితే 1122ల 2240. సో మనకి 0 వస్తుంది. ఎక్కడైతే 0 వస్తుందో మనం దేనితోనైతే భాగించామో దాన్నే మనం హెచ్సిఎఫ్ అని అంటాం. సో ఇదే హెచ్సిఎఫ్. ఓకే, సో ఇప్పుడు వచ్చిన దాన్ని మళ్ళీ ఈ 1120 తోటి మళ్ళీ ఇంకో మనం ఒకటి మిగిలేసినాం కదా, ఒకటి వదిలేసినాం కదా, 2240. సో 2240ని మళ్ళీ గాసాబా కట్టాలి. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే డైరెక్ట్ వచ్చేస్తుంది 1122ల 2240. సో అంటే మనకు ఈ యొక్క గాసాబా అనేది 1120 అనేది మనకు ఈ యొక్క హెచ్సిఎఫ్. సో మనకు అడిగింది ఏంటంటే ఈ సంఖ్య, ఇది గరిష్ట సంఖ్య, ఇది మనకు వచ్చింది గరిష్ట సంఖ్య 1120. కానీ మనకి ఏం అడిగిండు, ఆ సంఖ్యలోని అంకెల మొత్తం అడిగిండు. సో మనకి ఆ సంఖ్యలోని అంకెల మొత్తం అంటే అంకెలు ఏమన్నా చూడండి, 1 ఉంది, ఇంకోటి ఉంది, 2 ఉంది, 0 ఉంది. సో మొత్తం కూడితే ఏమవుతుంది 1 + 1 2, 2 + 2 4. సో 4 అనేది మన యొక్క ఆన్సర్. సో 4 అనేది డి ఆప్షన్ డి. సో నెక్స్ట్ చూడండి, 1657 2037ను భాగించినప్పుడు వరుసగా 6 5 శేషాలుగా ఇచ్చే గరిష్ట సంఖ్య ఏంటిదని చెప్పి అడగడం జరిగింది. సో కింద మనకు కొన్ని సంఖ్యలను ఇచ్చారు. ఆ సంఖ్యతోని మనం ఈ 1657 2037ను భాగించినప్పుడు మనకు 1657 ఏమో 6 శేషం రావాలి, 2037 ఏమో 5 శేషం రావాలి. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే చూడండి, సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఈ 1657 అంటే మనం భాగించినప్పుడు శేషం ఏమొస్తుంది అంటే 6 వస్తుంది కదా. సో ఫస్ట్ ఆ 6ని తీసేయండి. తీసేస్తే మనకి ఏమవుతుంది 1657 నుంచి 6ని తీసేస్తే 1651 అవుతుంది. అలాగే మనకు 2037 నుంచి 5ని తీసేస్తే 2032 అవుతుంది. సో ఇప్పుడు వచ్చిన వాల్యూస్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయో ఈ ఆప్షన్స్ ఉన్న వాల్యూస్ అనేది ఏదైతే దీన్ని ఖచ్చితంగా భాగిస్తుందో అదే మన యొక్క ఆన్సర్. ఎందుకంటే మనం ఇంతకుముందు ఏమనుకున్నాం, వాడు ఏమన్నాడు, ఆ గరిష్ట సంఖ్యను భాగిస్తున్నప్పుడు ఈ సంఖ్యలను భాగించినప్పుడు వరుసగా శేషాలు రావాలన్నాడు కదా. ఆల్రెడీ మనం శేషం తీసేసినాం. సో శేషం తీసేసినాం అంటే దాని మీనింగ్ ఏంది, ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఆప్షన్లో ఇచ్చారో ఇది అనేది ఏదైతే ఖచ్చితంగా దీన్ని భాగిస్తుందో అదే మన యొక్క ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ చూడండి, ఫస్ట్ చూస్తే మనకు 235 ఉంది. 235 ఉందంటే మనకు ఇది దీంట్లో మనకు ఒక 5 అనేది ఫ్యాక్టర్ ఉంటుంది, అంటే ఒక కారణాంకం ఉంటుంది. సో మనకు 5 అనేది
దీనిని భాగించాలంటే మనం ఏమనుకున్నాం, యూనిట్ ప్లేస్లో 0 కానీ 5 కానీ ఉండాలనుకున్నాం. కానీ ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది 1 ఉంది, ఇక్కడ 2 ఉంది. అంటే మనకి దాని అర్థం ఏంటంటే 5 అనేది దీంతో భాగించదు. సో మనకు 5నే భాగించేటంటే ఈ 235 కూడా భాగించదు. సో ఇది కూడా భాగించదు. అలా ఇందులో కూడా 5 ఉంది కాబట్టి ఇది కూడా భాగించదు. సో ఇంకా మనకి మిగిలింది ఏంటిది 123, 127. సో మనకి ఇక్కడ 123 ఒకసారి చూడండి. సో మనకు 123ని చూస్తే ఇక్కడ మనకు 3 ఉంది, యూనిట్ ప్లేస్లో 3 ఉంది, ఇక్కడేమో 1 ఉంది. అంటే మనం ఇప్పుడు 123 తోటి ఏదైనా ఒక సంథింగ్ ఒక వాల్యూతో మనం గుణించినప్పుడు ఇక్కడ మనకేం రావాలి, ఈ 615 యూనిట్ ప్లేస్లో 1 రావాలి. సో మనకి ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 1 ఉంది. అంటే మనం దేనితో గుణిస్తే 1 వస్తుందంటే 7తో గుణిస్తే 1 అనేది వస్తుంది యూనిట్ ప్లేస్లో. కానీ దీని ముందు ఇంకేదో సంఖ్య ఉండాలి. సో మనకి ఇక్కడ ఏముంది 123 ఉంది. అంటే 123 ఉందంటే ఇప్పుడు 1600 కావాలంటే మినిమం మనం గుణించే వాల్యూ అనేది 10 కంటే ఎక్కువ ఉండాలి, యూనిట్ ప్లేస్లో 7 ఉండాలి. సో 10 కంటే ఎక్కువ ఉండి యూనిట్ ప్లేస్లో 7 ఉన్న సంఖ్య ఏంటిదంటే 17. ఓకే, సో 17. కానీ మనం 123ని 17తో గుణించినప్పుడు ఎంత వస్తుందో చూడండి. అప్రాక్సిమేట్లీగా మనం ఇప్పుడు 123ని ఫర్ ఎగ్జాంపుల్ 100 అనుకుందాం. 100 అనుకుంటే ఏమవుతుంది, 1700 అవుతుంది. అంటే యాక్చువల్గా మనకు కావాల్సింది 1600, కానీ ఇక్కడ ఏమవుతుంది 1700 అవుతుంది, అంటే ఎక్కువ అవుతుంది. సో మనకి ఇప్పుడు 123 తోటి 15ని గుణిస్తే మనకు వచ్చే వాల్యూ అనేది 1600 కంటే ఎక్కువ అవుతుంది. అంటే దాని మీనింగ్ ఏంది, ఈ 123 అనేది 1651 ఖచ్చితంగా భాగించదు అనే విషయం మనకు అర్థమవుతుంది. సో అర్థమవుతుంది కాబట్టి దీన్ని కూడా మనం ఎలిమినేట్ చేస్తాం. సో ఇంకా మిగిలింది ఏంటంటే 127 అనేది డైరెక్ట్గా మిగిలిపోయింది. సో మనకి ఇది 127 భాగిస్తున్నా లేదా అని మీరు ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే డైరెక్ట్గా చూసుకోండి. సో మనకు 127తో గుణించాలి, అది మనకి ఏం కావాలి, 10 కంటే ఎక్కువ ఉండాలి. ఇక్కడ యూనిట్ ప్లేస్లో ఏముంది 7 ఉంది. సో యూనిట్ ప్లేస్లో 7 ఉంది, ఇక్కడేమో యూనిట్ ప్లేస్లో 1 ఉంది. అంటే మనకు 7 మనకి దేనితో గుణిస్తే మనకు 1 వస్తుంది అంటే 3తో గుణించాలి. అంటే మనకు వచ్చే వాల్యూ అనేది యూనిట్ ప్లేస్లో 3 ఉండాలి, 10 కంటే ఎక్కువ ఉండాలి, అంటే 13. ఓకే, 127 13ల 1651 అవుతుంది. కావాలంటే మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అలాగే మనకు 2032 చూసుకున్నట్టయితే ఇక్కడేమో 2 ఉంది, ఇక్కడేమో 7 ఉంది. మనకి ఎక్కడ మనకు 2 వస్తుందంటే 6లో వస్తుంది. 6L42 యూనిట్ ప్లేస్లో 2 వస్తుంది. అంటే మనకు 10 కంటే ఎక్కువ ఉండాలి, యూనిట్ ప్లేస్లో 6 ఉండాలి, అంటే 16. సో మనకు 127 16ల 2032 అవుతుంది. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. సో మనకు ఇలా చెక్ చేసుకుంటూ కూర్చోవద్దు. ఎగ్జామ్లో అయితే డైరెక్ట్గా మనం అజ్యూమ్ చేసేసుకోవాలి, అది అవుతుందా కాలేదని మనం కనుక్కోవడం, డైరెక్ట్ ఆప్షన్ అనేది సబ్స్టిట్యూట్ చేసుకోవడం. అంతేగాని మనం క్యాలిక్యులేషన్ అనేది చేయొద్దు, టైం వేస్ట్ చేసుకోవద్దు. సో నెక్స్ట్ చూడండి, రెట్టింపు చేసినప్పుడు 12, 18, 21, 30 లచే ఖచ్చితంగా భాగించబడే కనిష్ట సంఖ్య. అంటే ఫస్ట్ మీరు క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎక్స్ అనే ఒక నెంబర్ ఉంది. సో మనం ఎక్స్ అనే నెంబర్ మనం ఏం చేస్తున్నామంటే రెట్టింపు చేస్తున్నాం. రెట్టింపు అంటే ఏంటి, 2x అయింది. సో ఇప్పుడు ఈ 2x ఏదైతే నెంబర్ ఉందో ఈ నెంబర్ని ఈ 12, 18, 21, ఈ 30 అనేది ఖచ్చితంగా భాగిస్తున్నాయి. సో మనకు ఖచ్చితంగా భాగించబడే కనిష్ట సంఖ్య అన్నాడు. కనిష్ట సంఖ్య అంటే ఏంటని మీనింగ్, ఎల్సిఎం అన్నట్టు. సో మనకు ఎల్సిఎం అంటే ఇప్పుడు మనకు ఎక్స్ ఉన్న వాల్యూని దాన్ని రెట్టింపు చేసినప్పుడు, ఈ రెట్టింపు చేసినప్పుడు ఇవన్నీ కూడా మనకు భాగిస్తున్నాయి. సో మనం అప్పుడు ఏం చేస్తామంటే చూడండి, ఫస్ట్ మనం ఎల్సిఎం కడదాం. సో మనకి ఇచ్చిన నెంబర్స్తో ఎల్సిఎం కడదాం. సో మనకు 12, 18, 21, 30ని ఎల్సిఎం కడదాం. సో కామన్ ఫ్యాక్టర్ చూసినట్టయితే 3 కామన్గా ఉంది. 3 4 12, 3 6 18, 3 7 21, 3 10 30. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే 2 కామన్గా ఉంది. 2 2 4, 2 3 6, 7కి 7 ఎట్నే రాస్తా, 7 5 10. సో చూసినట్టయితే మనకు అన్నీ కూడా మనకు ప్రధాన సంఖ్యలు లబ్ధంగా వచ్చినాయి. సో చూసినట్టయితే దీంట్లో మనకి ఏం చెప్పాడు, రెట్టింపు చేసినప్పుడు అన్నాడు. అంటే మనకి ఇక్కడ వచ్చే వాల్యూ ఏమై ఉంటుందంటే మనకు కావాల్సిన సంఖ్య కంటే రెట్టింపు అంటే డబల్ ఉంటుంది. సో నేను అందుకే నేను ఏం చేస్తున్నానంటే ఒక టూన్ పక్కకు పెడుతున్నా. ఒక టూన్ పక్కకు పెట్టేసి మిగతా 8ని నేను ఫస్ట్ కూడుతున్నా. సో కూడినట్టయితే ఇక్కడ 3 ఉంది, సో ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, అంటే మూల 9, 9 ఇక్కడ 7 ఉంది, 9 7 63. ఓకే, 63, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 5 ఉంది, అంటే 2 5 10, అంటే 0 ఎక్స్ట్రా వస్తుంది. సో మనకి ఇంతకుముందు నేను టూన్ పక్కన పెట్టాను కదా, సో ఆ టూన్ ఇక్కడ పక్కగా రాస్తున్నా. ఓకే, సో ఇప్పుడు చూడండి మనకు ఇంతకుముందు ఏం చెప్పాడు, ఎక్స్ ఉంటే అది 2x అన్నాడు. అంటే ఇప్పుడు మనకి ఏంటిది, ఇది ఈక్వల్ టు 2x అన్నట్టు. సో మనకు కావాల్సింది ఏంది, ఎక్స్ కావాలి. ఎక్స్ కావాలంటే అప్పుడు ఏంది, ఈ 2 క్యాన్సిల్ అయిపోతే ఇంకా మిగిలేదు ఎక్సే కదా. అంటే ఎక్స్ ఈక్వల్ టు 630. అంటే ఇప్పుడు ఆ సంఖ్య ఏంటిది 630. సో ఆప్షన్లో ఎక్కడ ఉంది చూడండి, 630. ఓకే, చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి,
15, 25, 40, 75లు భాగించే 4 అంకెల గరిష్ట సంఖ్య అన్నాడు. సో మనకు ఇక్కడ ఏంటంటే మనకు 4 అంకెల గరిష్ట సంఖ్య ఇచ్చిండు. ఆ గరిష్ట సంఖ్య అనేది ఈ 15 తోటి, 25 తోటి, 40, 75తోని భాగిస్తుంది. సో మనకి ఇక్కడ చూసినట్టయితే భాగిస్తుంది అన్నప్పుడు మన ఆప్షన్లోకి వెళ్ళండి. ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ మనకు ఏముంది 15 ఉంది. 15 ఉందంటే దీంట్లో మనకు 3 అనేది ఒక ఫ్యాక్టర్ ఉంది 15లో. అలాగే మనకు 75లో కూడా 3 అనేది ఒక ఫ్యాక్టర్ ఉంది. సో కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ అసలు 3తోని భాగిస్తుందా లేదా చూసుకోవాలి ఆప్షన్స్. చూసుకుంటే మనకు 3 యొక్క డివిజిబుల్ రూల్ తెలుసు. ఏదైనా ఒక సంఖ్యలోని అంకెల మొత్తాన్ని కూడినప్పుడు ఆ 3తోని భాగించబడితే ఆ సంఖ్య కూడా 3తోని భాగించబడుతుంది. సో ఇక్కడ చూసినట్టయితే 9 + 8 అంటే 17 అవుతుంది. 9 + 6 అంటే 15 అవుతుంది. 9 ఉంది, ఓన్లీ 9. సో 9. సో నెక్స్ట్ మనకు 9 + 4 అంటే 13 అవుతుంది. సో మనకు 17 అనేది 3తోని భాగించదు అంటే ఇది కాదు. నెక్స్ట్ మనకు 13 అనేది 3తోని భాగించదు అంటే ఇది కాదు. సో ఇంకా మనకు మిగిలింది ఏంటి, ఓన్లీ 2 మిగిలినాయి. అంటే మనకు అది 9600 అయినా కావాలి లేదా 9000 అయినా కావాలి. రెండిట్లో ఏదో ఒకటి కావాలి. సో మీరు అబ్జర్వ్ చేసినట్టు చూడండి, మనకు 15 6ల 90. ఓకే, 15 6ల 90, 15 4ల 60 అంటే మనకి ఇది 15తోని భాగించబడుతుంది. సో మనకు లాస్ట్లో టూ డిజిట్స్ ఉన్నాయి కాబట్టి అది 25తోని ఎట్లాగో భాగించబడుతుంది. సో మనం 40తోని చూసుకున్నప్పుడు, సో 40 తీసుకున్నప్పుడు 0 క్యాన్సిల్ అయితే 4 2 8 4 4 16 అంటే 40తోని కూడా భాగించబడుతుంది. సో మనకు 75తో తీసుకున్నప్పుడు కూడా మనకు 75తోని కూడా ఇది ఎగ్జాక్ట్గా భాగించబడుతుంది. సో మనకు అట్లాగే మనకు 9000 తీసుకున్నప్పుడు కూడా సేమ్ అంతే. సో మనకు 15తోని భాగించబడుతుంది, 25తోని భాగించబడుతుంది, 40తోని భాగించబడుతుంది, 75తోని కూడా భాగించబడుతుంది. సో మనకి ఈ రెండు కూడా ఈ అన్నిటితో భాగించబడుతుంది. సో మనకు అప్పుడు ఈ రెండిట్లలో మనం ఏది తీసుకోవాలి అంటే మనకు చెప్పింది ఏంటి, వాడు 4 అంకెల గరిష్ట సంఖ్య అన్నాడు. గరిష్ట సంఖ్య అంటే మనం ఈ 4తో భాగించబడాలి, అది మళ్ళీ పెద్దదై ఉండాలి. సో మనకి ఈ రెండు వాల్యూస్ కూడా మనకు ఈ 4 వాల్యూస్తో భాగించబడుతున్నాయి. సో కాబట్టి దీంట్లో పెద్దది ఏది 9600. కాబట్టి మన ఆన్సర్ అనేది 9600 అనేది మన ఆన్సర్. సో ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 2497కు ఎంత కనిష్ట సంఖ్య కలిపితే వచ్చే మొత్తానికి 5 6 4 3లు కారణాంకాలు అవుతాయి. సో మనకి చూడండి చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. సో మనకి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ 2497 ఉంది. దీనికి మనకు ఒక సంఖ్య అనేది కలిపితే వచ్చిన ఆ సంఖ్య అనేది ఈ 5 6 4 3లతోని కారణాంకాలు కావాలి. అంటే దాని మీనింగ్ ఏంటంటే కారణాంకాలు, దాని మీనింగ్ ఏంది, భాగించబడతాయి అని అర్థం. సో మనకి ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ మనం ఏమనుకుంటున్నామంటే, సో ఈ 23ని ఆ 2497కి కలపండి. సో కలిపితే మనకి ఏమవుతుంది, ఇక్కడ చూడండి 2497 అంటే 2500కి 3 తక్కువ ఉంది. అంటే ఇక్కడ 3 తీసుకుదానికి వెళ్తే 2500, ఇక్కడ 20 ఎక్స్ట్రా ఉంది కాబట్టి 2520. సో ఇక్కడ చూసుకుంటే 33ని కలిపితే 2530. సో మనకు 3ని కలిపితే 2500. నెక్స్ట్ 13 కలిపితే 2510. సో ఇక్కడ ఏంటంటే మనకు ఇక్కడ 3 అనేది ఒక కారణాంకం ఉంది. అంటే ఇప్పుడు దీన్ని 3 అనేది భాగించబడితే అదే మన ఆన్సర్ అవుతుంది. సో మనకు 3 యొక్క డివిజిబుల్ రూల్ తెలుసు కదా. సో మనకు అంకెల మొత్తం చూద్దాం. 2 + 2 4 అంటే 4 + 5 అంటే 9. ఇది 9 అవుతుంది. ఇదేమో 2 + 5, 2 + 3 5, 5 + 5 10. ఇదేమో 10 అవుతుంది. ఇదేమో 7 అవుతుంది. ఇదేమో 8 అవుతుంది. సో 3 అనేది 8తో భాగించబడదు, 7 భాగించబడదు, 10 భాగించబడదు. ఇక మిగిలింది 9. అంటే మనకు మన ఆన్సర్ ఏంటిది 23 అనేది మన యొక్క ఆన్సర్. ఇలా సింపుల్గా చేసేసుకోవాలి. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 7 తీసివేస్తే వచ్చే ఏ కనిష్ట సంఖ్యకు 12 16 18 21 28లో కారణాంకాలు అవుతాయి అంటున్నాడు. సేమ్ అంతే. ఇప్పుడు ఒక సంఖ్య ఉంది, ఆ సంఖ్య నుంచి మనం 7 తీసేయాలి. 7 తీసేస్తే మనకు ఆ సంఖ్యకి ఏమైతే అంటే ఇవన్నీ కూడా కారణాంకాలు అవుతాయి. కారణాంకాలు అయితే దాని మీనింగ్ ఏంటి, ఇవన్నీ కూడా దీన్ని ఖచ్చితంగా భాగిస్తే అని అర్థం. సో మనం అప్పుడు ఏం చేస్తున్నామంటే ఫస్ట్ 7 తీసేద్దాం. 7 తీసేస్తే 1032 నుంచి 7 తీసేస్తే మనకు ఇక్కడ 2 అవతల ఒక 5 అంటే 1025 అవుతుంది. ఓకే. సో ఇక్కడ చూసినట్టయితే మనకు ఇక్కడ 2 అవతల ఒక 5 అంటే 1015 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు 101 అవుతుంది. 7 పోతే 1 మిగులుతుంది. సో మనకి ఇక్కడ చూసినట్టయితే 1008 అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ చూడండి, సో ఇక్కడ చూసినట్టయితే ఇందులో 9 ఉంది, 9 2 18 అవుతుంది. ఇందులో కూడా 3 9 27 అంటే 3 ఉంది 9 ఉంది అంటే కారణాంకాలు. సో ఇక్కడ ఏం చేస్తున్నట్టు డైరెక్ట్ నేను 9తో డివిజిబుల్ ఏమేమి ఉన్నాయో చూసుకుంటే అప్పుడు 9 కూడా సేమ్ అంతే కదా. సంఖ్యలోని అంకెల మొత్తాన్ని 9 భాగిస్తుందో లేదో చూసుకుంటే సరిపోతుంది. సో మనం ఇప్పుడు సంఖ్యలోని అంకెల మొత్తాన్ని కొడుకుందాం. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, 3 అయితే 3 5 అంటే 8. ఇదేమో 8, ఇది వచ్చేసి ఇది 7, ఇది వచ్చేసి 2, ఇది వచ్చేసి 9. అంటే 9తో భాగించదు ఓన్లీ ఒకటే. ఇది భాగించదు, ఇది భాగించదు, ఇది కూడా భాగించదు. సో మన ఆన్సర్ ఏంటిది అప్పుడు 1015 అనేది మన యొక్క
ఆన్సర్. ఇలా మీరు సింపుల్‌గా చేసేసుకోవాలి. అంతేగాని ఇంక టెన్షన్ పడొద్దు. ఓకే అండి. ఇది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా యూజ్‌ఫుల్ అవుతాయంటే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి.